హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన బెర్నౌలీస్ ఈక్వేషన్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరియు ఒక్కసారి ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మన బెర్నౌలీస్ ఈక్వేషన్ అనేది dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఇంటూ y పవర్ n ఇలా ఉంటుంది. మరి బెర్నౌలీస్ ఈక్వేషన్ కి ఇంకొక పేరు రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటాం. ఓకే, ఎస్. అయితే మనం ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్ లో y పవర్ n ని ఎలిమినేట్ చేస్తాం. y టర్మ్ ఉండకూడదు. ఓకే, ఎస్. అయితే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ y క్యూబ్ ఉంది. సో ఫస్ట్ dy బై dx ఇది ఇక్కడ ఉండాలా. ఓకేనా, p ఆఫ్ x ఇంటూ y ఇది ఇక్కడ ఉండాలి. అంటే ఈ రెండిట్లో నుంచి మైనస్ ని కామన్ తీస్తున్నా. చూడండి, గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఆర్ గివెన్ d ఈజ్ xy మైనస్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు y క్యూబ్ ఇంటూ e పవర్ మైనస్ x స్క్వేర్. కాబట్టి మైనస్ ని కామన్ తీస్తున్నాను. అప్పుడు ఈ మైనస్ dy బై dx ప్లస్ dy బై dx అవుతుంది. ఈ ప్లస్ xy మైనస్ xy అవుతుంది. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు y క్యూబ్ ఇంటూ e పవర్ మైనస్ x స్క్వేర్. ఇప్పుడు చూడండి, మైనస్ x ఈజ్ ఈక్వల్ 2 అయినా ఒకటే, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, ఇది రెండింటి మీనింగ్ ఒకటే. ఓకే, కాబట్టి ఈ మైనస్ రైట్ సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది, ప్రోడక్ట్ లో ఉన్నాం కాబట్టి. ఓకే, సో dy బై dx మైనస్ xy ఈజ్ ఈక్వల్ టు మైనస్ e పవర్ x స్క్వేర్ ఇంటూ y క్యూబ్. ఓకే, ఎస్. సో అయితే ఇప్పుడు ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్ లాగానే ఉంది. సో dy బై dx p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఇంటూ y పవర్ n. ఎస్. ఓకే, ఇప్పుడు y క్యూబ్ ని ఎలిమినేట్ చేయాలి మనం. ఓకేనా, అంటే y క్యూబ్ ని ఎలిమినేట్ చేయాలి అంటే y పవర్ మైనస్ 3తో మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై చేస్తాము. అప్పుడు y పవర్ 3 మైనస్ 3 y పవర్ 0 ఎనీథింగ్ పవర్ 0 1 అవుతుంది. ఓకే, కాబట్టి సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను. దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్. ఓకే, సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఎలా ఉంది, it is in the form of dy by dx plus p of x into y is equal to q of x into y power n. ఓకేనా, ఎస్. సో ఇప్పుడు మనము y క్యూబ్ ని ఎలిమినేట్ చేయాలి అంటే y పవర్ మైనస్ 3తో మల్టిప్లై చేస్తున్నాను. మొత్తం ఈక్వేషన్ ని మల్టిప్లై equation 1 with y power minus 3 on both sides. Okay, so appudu 1 implies y power minus 3 into dy by dx minus x ఉంది, ఆల్రెడీ y ఉంది, y పవర్ మైనస్ 3తో మల్టిప్లై చేయండి. y పవర్ 1 ఉన్నట్లు, y అంటే y పవర్ 1. ఓకే, ఈజ్ ఈక్వల్ టు మైనస్ e పవర్ మైనస్ x క్యూబ్ x స్క్వేర్ ఇంటూ y క్యూబ్ ఇంటూ y పవర్ మైనస్ 3. రెండింటికి బేసిస్ ఈక్వల్, పవర్స్ యాడ్ చేయొచ్చు. y పవర్ 3 మైనస్ 3 y పవర్ 0 ఎనీథింగ్ పవర్ 0 1 అవుతుంది. ఓకే, ఎస్. ఇంకా మిగిలింది మనకి ఇక్కడ ఏంటి, y పవర్ మైనస్ 3 ఇంటూ dy బై dx మైనస్ x ఇంటూ బేసిస్ ఈక్వల్, పవర్స్ యాడ్ చేయొచ్చు కదా. సో y పవర్ 1 మైనస్ 3 అంటే y పవర్ మైనస్ 2. ఓకేనా, సో y పవర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ e పవర్ మైనస్ x స్క్వేర్. ఓకే, మైనస్ e పవర్ మైనస్ x స్క్వేర్. ఎస్. ఇప్పుడు దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 2. నెక్స్ట్ ఏం చేయాలంటే
ఇక్కడ సెకండ్ టర్మ్ లో y పవర్ -2 y టర్మ్ ఏదున్నా సో దాన్ని z అనుకుని దాని యొక్క డిఫరెన్షియేషన్ ఇక్కడ రావాలి. ఓకే, ఎస్. సో లీనియర్ ఇన్ y కి x కి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఒక్కటి చేస్తాం అంతే. అంటే y పవర్ n ఎలిమినేట్ చేస్తాము, చేసేసిన తర్వాత లీనియర్ ఇన్ y x లాగా మారిపోతుంది. ఓకే, dy బై dx ఉంది. నెక్స్ట్ వేరియబుల్ ని మనం z అనుకుంటాం కాబట్టి dz బై dx వస్తుంది అంతే. ఓకే, మరి చూద్దాం. పుట్ y పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు z. ఓకే, ఇప్పుడు దీన్ని x తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. x తోనే ఎందుకు చేయాలి, ఇక్కడ ఈ టర్మ్ రావాలి విత్ రెస్పెక్ట్ టు x ఉంది ఇక్కడ కాబట్టి. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో ఇప్పుడు dy dx ఆఫ్ x పవర్ n ఫార్ములా చెప్పండి. dy dx ఆఫ్ x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n -1 కాబట్టి ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి n అంటే -2, x అంటే ఇక్కడ y అన్నమాట. y పవర్ -2 -1 n -1. మళ్ళీ y ని దేనిలాగా అనుకున్నాం, x లాగా అనుకున్నాం. దేన్నైతే x లాగా అనుకున్నావు, దేన్నైతే x లాగా ఫీల్ అయ్యావు దాన్ని డెరివేటివ్ చేయాలి. ఓకే, సో y ని x లాగా అనుకున్నాను కాబట్టి y ని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy బై dx. ఓకే, ఎస్, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ లో ఉన్న z ని కూడా నువ్వు x తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి. సో y పవర్ -3 -2 -1 dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఈ -2 రైట్ సైడ్ కి వెళ్తే 1 బై -2 అవుతుంది. అవునా, మల్టిప్లైర్ లో ఉంది, డివైడ్ అవుతుంది. సో ఈ మైనస్ అనేది డినామినేటర్ లో ఉన్న న్యూమరేటర్ లో ఉన్న ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో దట్ ఈస్ -1/2 dz బై dx. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి y పవర్ -3 dy బై dx వచ్చేసిందా, ఆ వాల్యూ ఏంటి -1/2 dz బై dx. దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఓకే, ఎస్. సో 2 ఇంప్లైస్ చెప్పండి -1/2 dz బై dx. ఓకేనా, ఇంకా మైనస్ x ఇంటూ y పవర్ -2 అంటే ఏమనుకున్నాం మనం, ఇక్కడ చూడండి z అనుకున్నాం. ఓకేనా, ఇక్కడ నుంచి సో ఈజ్ ఈక్వల్ టు -e పవర్ -x². ఎస్, ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే dz బై dx p ఆఫ్ x ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఒక రఫ్ లో చెప్తున్నాను. dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఇలా ఉంటే ఇది లీనియర్ ఇన్ y అని చెప్పచ్చు. ఓకే, మరి ఇలా ఇచ్చినప్పుడు జనరల్ సొల్యూషన్ ఏంటంటే లీనియర్ ఇన్ y కాబట్టి y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ if ఇంటూ dx ప్లస్ c. ఓకే, మరి if ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా సో e పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. ఓకే, సరే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే y ప్లేస్ లో z ఉంది చూడు, dz బై dx p ఆఫ్ x ఇంటూ z is equal to q of x, where p of x and q of x contains the variable x. ఓకే, కాబట్టి దీనికి డిఫరెన్స్ y ప్లస్ z అంతే, మిగిలింది అంతే సేమ్. అయితే dy బై dx కోఎఫిషియంట్ ఏమన్నా ఉందా, ఇక్కడ ఏం లేదు కాబట్టి ఏం ఉండకూడదు. స్టాండర్డ్ ఫామ్ తెచ్చుకోవాలంటే ఇలా ఇచ్చిన దాన్ని ఇలా తెచ్చుకోవాలి మనం. అటు -1/2 ఉండకూడదు. -1/2 ఉండకూడదు అంటే -2 తో మల్టిప్లై చేస్తాం మొత్తం ఈక్వేషన్. అప్పుడు ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది, 2/2 కదా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, ఎస్. కాబట్టి మల్టిప్లై విత్ ఒక లైన్ రాస్తున్నాను, మల్టిప్లై విత్ -2 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, -2/2 క్యాన్సిల్, మైనస్ ప్లస్ అవుతుంది, 2/2 క్యాన్సిల్, dz బై dx మైనస్ తో మల్టిప్లై చేసాను ప్లస్ అవుతుంది 2x.
ఇంటూ జెడ్ మైనస్ ప్లస్ అయిపోతుంది 2తో కూడా చేయాలి ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే ఎస్ దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 3. ఇప్పుడు ఈ నంబర్ 3కి జనరల్ సొల్యూషన్ ని కనుక్కోవాలి. ఓకే మరి చూద్దాం. జనరల్ సొల్యూషన్ అంటే ఏంటి? జెడ్ ఇంటూ లీనియరింగ్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఓకే ఒక లైన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్. ఓకే కంపేర్ చేస్తున్నాను. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేయాలి? dz by dx plus p of x into z is equal to q of x. Okay, yes. Where p of x, here z coefficient, that means 2x. Z coefficient ఏంటి? p of x అన్నమాట. So that is 2x. q of x is equal to right side లో ఉండేదంతా q of x and q of x is equal to 2 into e power minus x square. ఓకే ఇప్పుడు మనం IF ని క్యాలిక్యులేట్ చేయాలి. సో IF కనుక్కోవడానికి ముందు ఇంటెగ్రల్ p of x into dx ని కనుక్కుందాం. ఇక్కడ 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్ లో రాస్తున్నాను. ఇంకా x dx ఉంటుంది. సో x కి ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2 ఇంటెగ్రల్ x పవర్ n dx x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఈ ఫార్ములా మనకు తెలుసు. ఇంటెగ్రల్ x పవర్ n dx is equal to x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఓకే ఇందాక d by dx of x పవర్ n అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఇక్కడ x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఓకే గమనించండి ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 బై x స్క్వేర్ బై 2. 2 క్యాన్సిల్ అయిపోతుంది x స్క్వేర్. ఓకే నెక్స్ట్ ఇంకా ఇజ్ ఈక్వల్ టు ఇది x స్క్వేర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x dx. ఇప్పుడు IF ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. IF ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx ఇజ్ ఈక్వల్ టు e పవర్ x స్క్వేర్ p ఆఫ్ x ఇంటూ dx అంటే ఎస్. ఇప్పుడు మనము నంబర్ 3కి జనరల్ సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ టు ఈక్వేషన్ 3 ఈజ్. సో ఫార్ములా ఇక చివర్లో మనము y పవర్ మైనస్ 2 బదులు z రీప్లేస్ చేద్దాం. ఓకే సో ఏంటి జనరల్ సొల్యూషన్? z ఇంటూ IF ఇజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ IF ఇంటూ dx ప్లస్ c. z ఇంటూ IF అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే e పవర్ x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ q ఆఫ్ x అంటే 2e పవర్ మైనస్ x స్క్వేర్. IF అంటే e పవర్ x స్క్వేర్ ఇంటూ పక్కన dx ప్లస్ ఈ రెండింటికి బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు. e పవర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఏమవుతుంది? e పవర్ 0 మైనస్ x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేశాను. e పవర్ 0 ఎనీథింగ్ పవర్ 0 1. ఓకే z ఇంటూ e పవర్ x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 2 అవుట్ సైడ్ లో రాస్తే ఇక్కడ ఏం లేదు ఇంకా 1 ఇంటూ dx ఉంటుంది. ఇంటెగ్రల్ dx అంటే x. z ఇంటూ e పవర్ x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు dx అంటే x రాశాను ప్లస్ c. బట్ z ప్లేస్ లో రీప్లేస్ చేస్తున్నా. z ఏమనుకున్నా y పవర్ మైనస్ 2
ఓకే, ఎస్. కాబట్టి y పవర్ -2 ఇంటూ e పవర్ x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2x ప్లస్ c. సో ఫైనల్గా ఇది మన ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.